వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే నేను మీ ముందుకి కొన్ని హైప్డ్ ప్రొడక్ట్స్ రివ్యూని షేర్ చేసుకుందాం మేము ముందుకు వచ్చాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను కొన్ని 3 మంత్స్, కొన్ని 2 మంత్స్, కొన్ని 6 మంత్స్ అలా యూజ్ చేస్తాను అనమాట. కొన్నిటికి ఎంటీస్ ఉన్నాయి, కొన్నిటికి ఎంటీస్ పడేసాను, నా దగ్గర లేవు, కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాయో. హోప్ మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మాత్రం కోసారెక్స్ నెయిల్ మ్యూజియం, అమెజాన్ కొరియన్ ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా ట్రెండ్ అయినాయి. అందులో ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా ట్రెండ్ అయింది అనమాట. సో అప్పుడు నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది 1400 అలా కాస్ట్ ఉండింది. సో ట్రై చేయాలనుకొని రీసెంట్గా నేను ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. కానీ నిజంగా మీ బడ్జెట్ 1400 పట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో. ఇది మెయిన్ యూసేజ్ ఏంటంటే దీనికి హైడ్రేషన్ పర్పస్ అనమాట. ఇందులోని హైలోనిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ హైలోనిక్ యాసిడ్కి దీని డూప్గా మీరు ఈ హైలు జెల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది రీసెంట్ ఇన్వెన్షన్. అంతకుముందు ఎప్పుడో దీన్ని కొన్నాను. ఇది కొని బాటిల్ అయిపోయాక నేను మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ డబ్బులు చూసుకొని మళ్ళీ ఇంకో కొత్త బాటిల్ కొనుక్కున్నాను. 1400 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తే నాకైతే ఇది 250 రూపీస్కి 200 రూపీస్కి అలా వస్తుంది. సో దీన్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికంటే బట్ ఇది ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి స్కిన్ ఏజింగ్, తర్వాత వ్రింకిల్స్, ఫైన్ లైన్, ఇలాంటి స్కిన్ టెక్స్చర్ అంతా కూడా మనకి నార్మల్ చేస్తుంది. అండ్ స్కిన్ కొంచెం హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇది 100% దీనికి డ్యూప్ కాకపోవచ్చు, కానీ బట్ స్టిల్ కొంత మొత్తానికి మనకి హైడ్రేషన్ పర్పస్ అయితే ఇదైతే యూజ్ అవుతుంది. బట్ ఇది నిజంగా మీ దగ్గర బడ్జెట్ 1400 మాత్రం ఉంటుంటే, 1400 అంటే మనం ఎంత సేల్లో అంత కొనుక్కోవాలనుకున్నా దీని కాస్ట్ 1000 రూపీస్ అయితే మాత్రం కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది యూజ్ చేశాక మీ స్కిన్ నిజంగానే ఒక మంచి హైడ్రేటెడ్గా ఉంటుంది. అసలు డ్రైగా అన్నది అనిపించదు అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్కిన్ రీసెంట్గా ఇంకా మార్నింగ్ నైట్ నేను 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట దీన్ని. అండ్ దీని టెక్స్చర్ మీరు చాలా వాటిలో మీరు చూసే ఉంటారు. దీని టెక్స్చర్ అయితే మనకి దీని టెక్స్చర్ అయితే మనకి ఇలా అయితే మాత్రం టెక్స్చర్ ఉంటుంది. దీని టెక్స్చర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మనకి స్కిన్లో చాలా ఈజీగా అయితే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. నేనైతే దీన్ని మార్నింగ్ ఇంకా నైట్ అయితే రీసెంట్గా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే స్కిన్ కొత్త ప్రోడక్ట్స్ చాలా వరకు యూజ్ చేసేసరికి ఎక్కువగా ఎక్కువగా వచ్చింది. సో యాక్ని మార్క్స్ పోవడానికి ఇంకా ఇవన్నీ చాలా చాలా ట్రై చేస్తాను అనమాట కొత్తగా. జస్ట్ మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేశాను. నేను 2 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తాను. సో 2 వీక్స్ నుంచి మార్నింగ్ నైట్. సో నాకైతే ఇంత అయింది. నేను సింగిల్ పంప్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే దీని తర్వాత థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ యూజ్ చేస్తాను. అండ్ మీ బడ్జెట్ నిజంగానే కొంచెం ఎక్కువైతే మీరు ఈ కోసారెక్స్ నెయిల్ మ్యూజియం ఎసెన్స్ మీరు యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్గా మనకి హైలు జెల్ ఉంది, హైలోనిక్ యాసిడ్ది. సో మీరు అది యూజ్ చేయొచ్చు. అండ్ సమ్మర్లో రీసెంట్ టైమ్స్లో మనకి ఈ సన్ స్క్రీన్ కూడా చాలానే ట్రెండ్ అయింది. డీకన్స్ట్రక్ట్ది ఆయిల్ ఫ్రీ ఇంకా జెల్ సన్ స్క్రీన్ అనమాట. ఇదైతే మనకి 350 రూపీస్ అలా కాస్ట్ అయితే పడుతుంది. ఆఫర్లో ఇంకొంచెం తక్కువగా వస్తుంది. మనకి జనరల్గా నార్మల్గా ఏ సన్ స్క్రీన్ అన్నా కూడా మనకి మినిమం 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకి కాస్ట్ బడ్జెట్లో అయితే వస్తుంది అన్నమాట, 350 రూపీస్. ఇది జెల్ టైప్ కన్సిస్టెన్సీగానే అనిపిస్తుంది. నో వైట్ కాస్ట్, అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. అండ్ ఈజీగా అయితే మాత్రం అబ్జార్బ్ అయిపోతుంది. నేను చాలా ఎక్కువే క్వాంటిటీ తీసుకున్నాను, మీకు చూస్తారు. ఈ క్వాంటిటీ తీసుకున్నాను కదా. సో ఇది స్కిన్లోకి జస్ట్ కొంచెం సేపు మీరు యూస్ చేస్తే ఈజీగా, నేను చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను జస్ట్ మీకు చూపించడానికి వైట్ కాస్ట్ అన్నది ఉందా లేదా అన్నది. సో ఈజీగా మన స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇదైతే మాత్రం మీరు చూడొచ్చు, నా స్కిన్కి ఈజీగా బ్లెండ్ అయిపోయింది.
ఈ డీకాన్స్ట్రక్ట్ జెల్ సన్ స్క్రీన్ మనకి జెల్ కన్సిస్టెన్సీ కాదు, లేకపోతే లైట్గా క్రీమీ కన్సిస్టెన్సీ అయితే మాత్రం ఉంటుంది. ఇదైతే ఆయిలీ ఇంకా యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగా యూస్ చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే నాకు దీనికంటే ఈ ఫిక్స్డ్ డర్మాది జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది. ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్కి అయితే మాత్రం నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎందుకో తెలియదు, ఎందుకు అంత హైప్ అన్నది రాలేదు నాకు తెలియదు. కానీ సన్ ప్రొడక్షన్ ఇందులో 55, సో ఇందులో ఎక్కువగా ఉంటుంది, కానీ ఇందులో 30 సన్ ప్రొడక్షన్ అనమాట. కాకపోతే ఇదైతే మాత్రం మీకు నిజంగా ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాత్రం క్లియర్గా ఇదైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే 220 రూపీస్ ఉంటుంది. మీకు ఆఫర్లో 170, 180కి అలా వస్తుంది అనమాట. అండ్ ఇది చూపిద్దాం అనుకుంటే నా దగ్గర అసలు మినిమం కూడా లేదు ఇది. నేనైతే దీనికంటే దీన్నే రికమెండ్ చేస్తాను అనమాట ఎక్కువగా. ఎందుకంటే కాస్ట్లో పోల్చుకుంటే కాస్ట్లో కూడా తక్కువ, అండ్ కన్సిస్టెన్సీతో ఇది జెల్ టైపే, కాకపోతే కొంచెం క్రీమీగా ఉంటుంది. ఇది బాగా ప్యూర్ జెల్ టైప్ ఉంటుంది. నా దగ్గర చూపించడానికి అయిపోయింది కాబట్టి కుదరట్లేదు. బట్ స్టిల్ మీకు కానీ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. నిజంగా బాగానే ఉంది, నేను యూజ్ చేశాను, నాకైతే ఎటువంటి యాక్ని అయితే రాలేదు. అండ్ ద థర్డ్ ఈజ్ సింపుల్ ఫేస్ వాష్ అనమాట. అంటే జస్ట్ నిజంగా పేర్లో సింపుల్ అలా ఉందో అలాగే సింపుల్, ఎటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు అనమాట. ఆ ప్లెయిన్ ఫేస్ వాష్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇదైతే మాత్రం ఎక్కువగా ట్రావెల్కి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ట్రావెల్ టైమ్స్లోని మనం ఎక్కువగా డిఫరెంట్ ప్లేస్కి, డిఫరెంట్ అట్మాస్ఫియర్కి మన స్కిన్ ఎక్స్పోజర్ అవుతుంది కదా. సో అది మనకి ఇంకొంచెం సెన్సిటివ్గా తయారైపోతుంది అనమాట. అప్పుడు మన సింపుల్గా ఫేస్ వాష్ ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై ఫర్ దిస్ అనమాట. ఇందులో ఎటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏముండవు, జస్ట్ సింపుల్ ప్లెయిన్ ఫేస్ వాష్. నేను ఆల్మోస్ట్ అవగొట్టేసాను ఆల్రెడీ. ఈ ఫేస్ వాష్ అయితే మాత్రం అయిపోయింది. అండ్ దీని కాస్ట్ అయితే మాత్రం 384 రూపీస్, కానీ కొంచెం కాస్ట్లీ అయితే మాత్రం ఉంటుంది. అండ్ ఆఫర్స్లో ఆబ్వియస్లీ మీరు 300 దగ్గరగానే పర్చేస్ చేయొచ్చు. అండ్ దీని క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. క్వాంటిటీ లైక్ 150 ml మీకు ఆరామ్సే ఎక్కువగానే వస్తుంది. అండ్ డైలీ ఫేస్ వాష్ మీరు యూజ్ చేయాలనుకున్నా దీన్ని డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా రికమెండెడ్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ అయితే ఇది గ్లాస్ బాస్ .n కి ఇది షేడ్ అయితే మాత్రం స్ట్రాబెరీ షేడ్. ఇది లిప్ బామ్ మనకి SPF 30 సన్ ప్రొడక్షన్ నుంచి అయితే మనకి యూజ్ అవుతుంది. విటమిన్ సి మనకి డార్క్ అండ్ పిగ్మెంటేషన్ లిప్కి యూజ్ అవుతుంది. అండ్ వైటమిన్ ఈ అయితే మాత్రం మనకి క్రాక్డ్ లిప్స్కి మనకి యూజ్ అవుతుంది అనమాట. చాట్ లిప్స్కి మనకి యూజ్ అవుతుంది. అండ్ సమ్మర్ సీజన్లో, వింటర్ సీజన్లో చాలా మందికి ఎక్కువ పగుళ్ళు ఎక్కువగా వస్తాయి కదా. అండ్ నాకైతే ఇది నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం డెఫినెట్లీ దీన్ని అస్సలు కొనకండి. ఎందుకంటే దీని కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. బట్ ఇదంత వర్త్ ఏం కాదు. అండ్ దీనికి ఆల్టర్నేటివ్స్గా మీరు ఇంకొక లిప్ బామ్ మీరు ట్రై చేసి అండ్ ప్యూర్లీ వ్యాస్లిన్కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ అ గుడ్ అనమాట. అండ్ దీని టెక్స్చర్ అయితే ఎక్కువగా మనకి గ్లాస్ లానే ఉంటుంది అనమాట. అండ్ ఇది లిప్ బామ్ కంటే లిప్ గ్లాస్ లాగా ఎక్కువ వర్క్ చేస్తుంది. అండ్ లిప్ గ్లాస్ నాకు ఎక్కడో టింగ్లింగ్ సెన్సేషన్, కొంచెం మంటగా, అండ్ అదొక టైప్గా అనిపిస్తుంది అనమాట. అది సాఫ్ట్గా అయితే మాత్రం అనిపిస్తుంది అనమాట. ఆయిలీగా అనిపిస్తుంది, చాలా ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. లైక్ మనకి లిప్ గ్లాసెస్ ఎలా ఉన్నాయో అలానే పనిచేస్తుంది, కానీ బట్ ఎక్కడో ఆయిలీగా ఉంటుంది. అండ్ ఇది నాకు తెలిసి ఒక రఫ్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. దీని తర్వాత మనం మళ్ళీ రీఅప్లై చేసుకుంటానే ఉండాలి. ఇది ఈజీగా పోతుంది, మీరు చూడండి చాలా ఈజీగా పోతుంది అనమాట. నాకైతే అస్సలు దీని టెక్స్చర్ ఎందుకో నచ్చలేదు అనమాట. ఏంటో జిడ్డుగా ఉంటుంది, ఇది ఇంకొంచెం హెవీగా లిప్స్ మీద కొంచెం హెవీగా ఉంటుంది. అండ్ 15-20 మినిట్స్కి అది వాష్అవుట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ రీఅప్లై చేసుకుంటానే ఉండాలి. సో దీని కాస్ట్ తగ్గట్టుగా నాకైతే దీని యూస్ పెద్దగా అయితే మాత్రం అనిపించలేదు. అండ్ దీని బదులు ఇఫ్ యూ వాంట్ ఫర్ ద ఎక్కువగా మీ లిప్స్ ఎక్కువగా చాప్ అయితే మాత్రం యూ కెన్ యూస్ బోరోనిల్ లేదా నార్మల్ వ్యాస్లైన్ మాత్రం యూస్ చేయొచ్చు. SPF లిప్ బామ్స్ కోసం అని చెప్పి ఇది ట్రై చేశాను, కానీ నాకైతే ఇది వర్త్ అనిపించలేదు. జస్ట్ మీరు లిప్ బామ్ నార్మల్గా హైడ్రేషన్ పర్పస్ మీరు యూజ్ చేయాలనుకుంటే ఈ డీకన్స్ట్రక్ట్ ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా మాయిశ్చరైజింగ్గా అనిపించింది నాకైతే. నేను పర్సనల్గా ఇది రికమెండ్ చేస్తాను. అండ్ లేదు ఇంకా మీరు బడ్జెట్ ఇది 180 రూపీస్, కానీ నాకు సేల్స్లో 150, 100కే వచ్చినట్టు గుర్తు నాకైతే ఇది. సో లేదు మీరు ఇంత బడ్జెట్ని నాకు అవసరం లేదు అని అనుకుంటే యూ కెన్ గో ప్లెయిన్ లైక్ 45 రూపీస్ది మనకి వ్యాజ్లిన్ 45 రూపీస్ 50 రూపీస్ వ్యాజ్లిన్ ఉంటుంది కదా. యూ కెన్ ట్రై వ్యాజ్లిన్, లేకపోతే ఈ బోరోలిన్ది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ బోరోలిన్ కాకపోతే కొంచెం ఆ స్మెల్ హార్ష్గా ఉంటుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే నైట్ ఒకసారి మీరు ఈ
బోరోలిన్. ఈ బోరోలిన్ చాలా హార్డ్‌గా ఉంటదనమాట. ఈ బోరోలిన్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మార్నింగ్‌కి వచ్చేసరికి మీ లిప్స్ చాలా ప్లమ్‌గా, జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తదనమాట. స్మెల్ అయితే మాత్రం చాలా హాట్ ఉంటది. కాకపోతే ఒక 10 మినిట్స్‌కి అలా సెటిల్ అయిపోతుంది కానీ, బట్ రియల్లీ యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై అనమాట ఇదైతే. ఇది సోషల్ మీడియా మొత్తం అంతా ఫేమస్ అయిన ప్రొడక్ట్. విష్ కేర్‌ది హెయిర్ గ్రోత్ సీరమ్. ఇందులో రెడెన్సిల్ ఉంటది. తర్వాత అనాగ్రేన్, ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్‌కి, తర్వాత మన హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ చేయడానికి వాటికి ఉపయోగించేదనమాట. అండ్ దీన్ని అయితే మాత్రం నేను 4 బాటిల్స్ యూజ్ చేశాను. అండ్ సో 4 బాటిల్స్ అంటే దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్. సో 4 బాటిల్స్ అంటే 4000 రూపీస్. మన ఆఫర్‌లో ఎంత కొనుక్కున్నా కూడా ఇది 700 రూపీస్ కాస్ట్. సో 4 7s ఆర్ 2800 రూపీస్. నేనైతే దీన్ని ట్రై చేశాను. సో నాకు ఇంచుమించుగా నేను దీని బ్యాక్ స్టోరీ అయితే చెప్తాను. సో ఆరామ్సే ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని మీరు ట్రై చేయాలనుకుంటే, సో మీరు సింగిల్ బాటిల్ ట్రై చేస్తే దాని యూస్ తెలుస్తుందా అంటే డెఫినెట్లీ తెలియదు. 2 బాటిల్స్ యూస్ చేసాక కూడా తెలీదు. కంటిన్యూస్ గా 3 months యూస్ చేయాలి. అండ్ ఒక బాటిల్ అయితే మాత్రం ఫ్రాంక్లీ స్పీకింగ్ 1.5 week రావడం చాలా గగనంగా ఉంటుంది. సో 1000 రూపీస్ మనకి 1.5 week మాత్రమే వస్తుంది. మీరు కానీ ఇది ట్రై చేయాలనుకుంటే అట్ ఏ స్టెచ్ 3 months కి ప్లాన్ వేసుకోవడమే, లేదా ఒకటి తర్వాత ఒకటి మీరు ఫాస్ట్ గా రీపర్చేస్ చేస్తుండాలి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ట్రై చేద్దామని ఒకటి 1000 రూపీస్ పెట్టి కొన్నాను. అది కొని ఆ బాటిల్ అయిపోయాక, సపోజ్ లైక్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం స్టార్ట్ చేశాక స్టార్టింగ్ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. స్లోగా హెయిర్ ఫాల్ డిక్రీజ్ అవుతూ వచ్చేసరికి బాటిల్ అయిపోయేది. మళ్ళీ కొందాంలే అని అశ్రద్ధ చేసేసరికి ఈ లోపల మళ్ళీ హెయిర్ ఫాల్ మళ్ళీ అలాగే స్టార్ట్ అవుతుంది. సో ఒక్క బాటిల్లో మనకి చేంజ్ తెలియదు. అలాంటి 2 బాటిల్స్లో కూడా చేంజ్ తెలియలేదు నాకైతే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4 బాటిల్స్ అయితే యూజ్ చేశాను. కొత్తగా హెయిర్ గ్రోత్ ఏమైనా అయిందా అంటే మాత్రం డెఫినెట్లీ నో అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క బాటిల్ నాకు తెలిసి నేను మొత్తం ఎంత 2 వీక్స్ 2 months అయిపోయాక నేను 2 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాక మళ్ళీ ఒక్క బాటిల్ యూస్ చేశాను. దాని తర్వాత మళ్ళీ స్టాప్ చేశాక మళ్ళీ హెయిర్ ఫాల్. అండ్ ఈసారి మాత్రం 2 బాటిల్స్ కంటిన్యూస్గా యూస్ చేశాను. అండ్ ఇది యూస్ చేస్తున్నంతసేపు హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. వన్స్ మీరు కానీ ఇది స్టాప్ చేసినట్లయితే మళ్ళీ హెయిర్ ఫాల్ బ్యాక్. అస్సలు ఎటువంటి నాకైతే మాత్రం హెల్ప్ చేయలేదు. అండ్ హెయిర్ ఫాల్ బ్యాక్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎలా ఉంటుందో దానికి డబల్ ఫోర్స్ అయితే మాత్రం ఉంటుంది హెయిర్ ఫాల్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్త హెయిర్ రావడం పక్కన పెడితే పాతది కూడా స్లోగా మళ్ళీ బ్యాక్ అవుతుంది అనమాట. ఇది వాడుతున్నంత సేపే, ఖచ్చితంగా చెప్పాలంటే ట్రూలీ ఇది వాడుతున్నంతసేపు మీ హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆపేశారో ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. అండ్ ఇది ఖచ్చితంగా కన్సిస్టెన్స్గా మీరు అలా డైలీ మీ రొటీన్లో మీరు యూజ్ చేసేటట్టయితే మాత్రమే ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. లేదా స్టార్టింగ్లోనే గివ్ అప్ చేసి ఇంకేమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ యూజ్ చేయండి అనమాట. అండ్ బడ్జెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ విష్ కేర్లో అయితే మాత్రం. అండ్ 4 బాటిల్స్ నేను యూజ్ చేశాక స్టిల్ నాకైతే హారబుల్ హెయిర్ ఫాలే ఉండింది. ఎంత హారబుల్ అంటే ఇంకా అంత హారబుల్, అది మళ్ళీ నార్మల్గా వచ్చింది అనమాట. నేను మళ్ళీ ఇంక కొనాలనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ స్టాప్ చేశాక మళ్ళీ హెయిర్ ఫాల్ కామన్ అయిపోయింది. సో అంతే ఇంక ఈ రోజుకి. హోప్ మీకు ఈ వీడియో ఏదైనా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. బాయ్.